జనసేన పార్టీ కార్యకర్తలు జెండా కూలీలు. మీ బతుకంతా జెండాలు మోసుకోవడమే. అక్క టీడీపీ పార్టీలో ట్రై చేస్తున్నారు కదా, మనకి టికెట్ వచ్చేలాగా ఉంది. అమ్మన్నమ్మ కలల పట్టి నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్క రాజశేఖర రెడ్డి గారిని తిట్టు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు వరదలాగా వచ్చేవాళ్ళు మన రాష్ట్రానికి, కానీ ఈ రోజు విదేశీ ఉగ్రవాదులు మన రాష్ట్రానికి వరదలాగా వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని. అక్క మీ బూతులు తట్టుకోలేక ఆ పార్టీ నుండి మిమ్మల్ని తీసేశారు కదా, మీరేంటో చూపిస్తారా? నేనంటే చూపిస్తా. రెండోసారి వైఎస్ఆర్ గారు ఉంటే ప్రజలందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని చాలా భరోసాగా ఉండేవారు. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఫోన్లే కదా నీకు టికెట్ ఇప్పించినందుకు నీ బూతులతోనే మా పార్టీని గబ్బు చేసావు కదే. అర్రే ఇన్ని రోజులు ఏ పార్టీలో ఉన్నాక నేను బుల్లిట్టే వాళ్ళ మా పార్టీలోకి కావాలి. జగనన్న మొనగాడు మగాడు. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా 7 ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు. ఆ పవన్ కళ్యాణ్ ఆ జనసేన కార్యకర్తలు జెండా కూలీలు. ఎవరు జెండా కూలీలు? అర్థం మీకా? ఎవరు జెండా కూలీలా? ఒకటోసారి రెండోసారి